ఆటోలో తీసుకెళ్తున్నారా? లేదు భీముడు. కనిపించట్లేదమ్మా, పని పిల్ల కంగారు పడుతోంది. పైన కింద అంతా వెతికామమ్మా, ఎక్కడా లేడు. అత్తయ్య గారి గదిలో చూసారా? అమ్మా సంజ, నా బాబును ఉయ్యాల్లోనే పడుకోబెట్టాను, నువ్వు చూడలేదయ్యా. ఎక్కడున్నాడు ఏంటారా? ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాడికి నడవడం కూడా చేత కాదు, పట్టుకోలేకపోయారు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, కొండదాడుగా ఉంది. అత్తయ్య మీరు ఎక్కువగా ఆయాసపడకండి, కూర్చోండి. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, అంతా వెళ్తాగా, కంగారు పడకండి. బాబానికి ఫోన్ చేయండి. అలాగే అత్తయ్యని. అయ్యో నేనేం చేయను. కనిపించలేదురా. ఇందాక దాకా ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఏమయ్యాడో కనిపించడం లేదు. ఎంతసేపు అయిందమ్మా? దగ్గర 2 గంటలు. విష్ణు ఎక్కడా? అవును, విష్ణు విష్ణు విమానం మన మీద నుంచి అలా వెళ్ళిపోతుంది. తర్వాత అమ్మగారు, అదిగో బాబు. అందరూ నీకోసం ఎలా వెయిట్ చేస్తారో చూసావా? అది నీకు బాబు కనపడలేదని ఎంత కంగారు పడ్డావు తెలుసా? తీసుకెళ్ళప్పుడు చెప్పు తీసుకెళ్ళాలని జ్ఞానం కూడా లేదా నీకు? సారీ విష్ణు, సంజయ్ చాలా ఎమోషనల్ అయింది. పర్వాలేదు సార్, ఎంతైనా కన్న తల్లి కదా. ఊరుకోమ్మా, ఇంకెందుకు బాధపడతావు? బాబు దొరికాడుగా, వాడికి ఆకలేస్తుంది అనుకుంటా, పాలు పట్టమ్మా. మా నాయనే ఏడవకు. హలో హలో హలో. ఏం ఫోనో ఏమో, మాట లేదు పలుకు లేదు. నేను మాట్లాడతాను అత్తయ్య. మాట్లాడు. రా నాన్న. హలో, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా? రాంగ్ నెంబర్ అత్తయ్య. ఓహో, నాన్న పాల బుద్ధి చేద్దాం పద. హలో సత్య. రాంగ్ నంబర్ అని చెప్పే లెవెల్ కి రాంగ్ పర్సన్ అయిపోయానా? ఎప్పుడో 9ంటికి వస్తా అన్నదానివి, ఇప్పుడు టైం 12 అయింది. గుడి ముందు చిల్లర కోసం వెయిట్ చేసే ముష్టి వాళ్ళలా నేను నీకోసం వెయిట్ చేశాను. సారీ సత్య, కరెక్ట్ గా బయలుదేరే సమయానికి బాబు కనపడలేదు. బాబా? ఎవరి బాబు? అదే మన భవానీ ప్రసాద్ గారి. నీ భవానీ ప్రసాద్? ఏంటి నువ్వే నవమాసాలు మోసే కన్నట్లు ఫీల్ అవుతున్నావు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారులే. నా ఏడుపు ఎప్పుడు ఉండేదే గాని, నీ బాబు క్షేమమేనా? సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావు? మారిపోయింది నేను కాదు సంధ్య, నువ్వు. నీకు నాకు మధ్య తెరపడింది. సత్య, నేను చెప్పేది విను. షో, నటించొద్దు. నేను నటిస్తున్నానా? యస్, నువ్వు నటిస్తున్నావు. నటించి నటించి నన్ను మోసం చేస్తున్నావు. సత్య, చాలా తెలివిగా నీ దారి నువ్వు చూసుకున్నావు. నా దారి నేను చూసుకోవాలిగా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఫార్మసీ పెట్టుకోవాలి, 10 లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో నువ్వు ఆలోచించుకో. అది ఎలా తీసుకోవాలో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. హలో సత్య, హలో. ఏమిటోరా భవానీ, మీరు వచ్చినట్టే లేదు, అప్పుడే అమెరికా వెళ్ళిపోతానంటున్నావు. నా మనసు ఏమీ బాగుండలేదు. రే భీముడు, నేను వడ్డిస్తానురా. నా కొడుకు కోళ్ళు ఉండేది 2 రోజులు.
వాళ్ళు అమెరికా వెళ్ళాక ఎలాగో నాకు ఈ భాగ్యం ఉండదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. కూర్చోమ్మా. కూర్చోమ్మా. హలో, ఐఎమ్ సత్య స్పీకింగ్. ఓ సత్య, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. ఇంకేంటి విశేషాలు? నథింగ్ స్పెషల్ సార్. నువ్వు చేసిన మేలు మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను. నీకు విషయం తెలుసా, సంజయ్ నీ గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమలో ఎవరు గొప్ప అనేది చెప్పలేకపోతున్నాను. ఒకసారి సంజయ్కి ఇస్తారా? ఎవరు బాబు ఫోన్లో? సత్య అని సంజయ్ క్లాస్మేట్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు. సంజయ్. హలో. హలో సత్య, హౌ ఆర్ యు? నేను చెప్పింది ఏం చేసావు? సత్య సత్య అది 10 లక్షలు కావాలి, ఫార్మసీ పెట్టుకోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పానా నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? నేను మాట్లాడేది నీకు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. నీకంటే తాలి కట్టని మొగుడు, కడుపున పుట్టని బిడ్డ, నడవంతరపు సిరి. 2 గంటల డబ్బు సంగతి తెలిసి చెప్పు. నువ్వేం చేస్తావా, ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం డబ్బు చాలా అవసరం. అసలు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి? ఆ ఇంటి ఇల్లాలివి కదా, తాళం గుత్తి నీ దగ్గరే ఉంటుంది. వెళ్ళు, బీరువా తెరు, డబ్బు తీసుకురా. మాజీ ప్రియుడి కోసం ఆ మాత్రం చేయలేవా? అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు అనవసరం. 2 గంటలకి ఫోన్ చేస్తాను. నీకు నువ్వుగా డబ్బు తెచ్చావా సరే, లేదా నీ దగ్గర నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. హలో హలో. వెల్కమ్ డెక్కన్ కాంటినెంటల్. మీ హోటల్లో సత్య అని ఎవరైనా చెక్ ఇన్ అయ్యారా? జస్ట్ మూమెంట్ మ్యామ్. రూమ్ నెంబర్ 201. థ్యాంక్ యూ. హాయ్ సంధ్య, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్ సంజయ్, కూర్చోండి. ఈ సాయంత్రంతో మన కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇంత పవిత్రమైన స్నేహ బంధానికి అసలు కాంట్రాక్ట్ అని పేరు పెట్టడమే తప్పు. నిజంగా మీరు సత్య మీలాంటి మనుషుల్ని చూసినప్పుడు మంచితనం మీద, మానవత్వం మీద గౌరవం పెరుగుతుంది. మీరు మాతో గడిపిన రోజులన్నీ అందమైన అనుభూతులుగా జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను. నువ్వు చేసిన మేలుకి నేను ఏం మాట్లాడినా తేలిగ్గానో చీపుగా నడిపిస్తుంది. చిన్నదాని వైపోయావు గానీ లేకపోతే సంజయ్, నేను స్నేహితుడిని. నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా చేయడం అనేది నా బాధ్యతగా భావిస్తాను. నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? సంజయ్, సత్యని పెళ్లి చేసుకుపోతున్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి. సత్య నేను పర్సనల్గా తీసుకొస్తాను.
ఎస్, ఎవరు కావాలి? సత్య ఉండే రూమ్. అవును, మీరెవరు? నా పేరు సంధ్య. ఓ, సంధ్య అంటే నువ్వేనా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి అన్నీ చెప్పాడు సత్య. అవును, నీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను, గుర్తురాలేదా? అంటే టెలిఫోన్ బూత్ అమ్మాయి అన్నాడు, అది నువ్వేనా? ఓహో, అలా చెప్పాడా? అవునసలు ఇంతకీ అతనితో ఏం పని నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెంటనే సత్యాన్ని కలవాలి. ఏ అని నువ్వనుకుంటే సరిపోతుందా? నిన్ను కలవాలని సత్య అనుకోవాలిగా. అది చెప్పడానికి నువ్వెవరు? ప్రస్తుతం అతని స్వీట్ హార్ట్ ని, రేపు కాబోయే బెటర్ హాఫ్ ని. ఈ చైన్ సత్యది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? అందుకే నిన్ను పిచ్చి సంధ్య అంటాడు. సాక్షాత్తు సత్యాయ వచ్చి నా ఒళ్ళో వాళ్ళక ఈ చైన్ నా చేతికి రావడం ఎంతసేపు? నేను నమ్మను. నన్ను ప్రేమించిన నా సత్య నన్ను మోసం చేయడు. ఏ, నువ్వు మోసం చేయొచ్చా? నీ ప్రేమేమో సత్యతో, కాపురం భవానీ ప్రసాద్. ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారు? ఆగు, అతనున్న పరిస్థితిలో ఇప్పుడు నిన్ను కలవటానికి ఇష్టపడతాడో లేడో కనుక్కొని చెప్తా. సత్య డార్లింగ్, ఎవరో సంధ్యట. సేమ్ ఓల్డ్ సంధ్య. తనకి నాతో పని ఏంటట? బాగా డబ్బున్న మగుడు దొరికాడుగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతో మాట్లాడాల్సిన అవసరం గాని నిన్ను చూడాల్సిన అవసరం గాని నాకు లేదు. నువ్వు రా అంటే తోకాడించుకుంటూ రావడానికి నేనేమి నీ పెంపుడు కుక్కని కాదు. ప్రియా, ఆవిడ బయటకు పంపించు, తొందరగా రా డార్లింగ్. డోంట్ డిస్టర్బ్, బయట తగలించు. ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేదు కొంతమందికి. విన్నావుగా? ఇంకా వినాల్సిందేమైనా ఉందా? నీ మొహం చూడటానికి కూడా అతనికి ఇష్టం లేదని అర్థమైందిగా? అర్థమైంది. ఎప్పుడైతే నీ చేతిలో గొలుసు చూశానో అప్పుడే అతను నాకు నా ప్రేమకి ఎంత విలువిచ్చాడో అర్థమైంది. అలాంటి వాడికి కావాల్సింది మనసిచ్చి జీవితాన్ని పంచుకునే ఓ అమ్మాయి కాదు, తన విలాసాలకి సరసాలకి వాడదైతే చాలు. అలాంటి వాడిని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. చూడు, రేపు నీకన్నా సుఖం ఇచ్చే ఇంకో అందమైన ఆడపిల్ల దొరికిందనుకో, నీకచ్చి కూడా ఇంతే. గుర్తుంచుకో. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? నాకు ప్రాణదానం చేసిన ఓ దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ఈ నాటకం ఆడుతున్నా. నేను చేస్తున్న పనిలో స్వార్థం ఉంది, కానీ ఏ స్వార్థం లేకుండా ఓ స్త్రీ దృష్టిలో నా కోసం చులకనైపోయావు. లేదు విష్ణు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నీ స్వార్థమా? కనీసం కొన్ని నిమిషాలైనా నన్ను ప్రేయసిగా ఒప్పుకున్నావు. నీ కాబోయే భార్యగా నటించే అవకాశం దొరికింది. ఈ జన్మకిది చాలని సరిపెట్టుకుంటాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఇలా వచ్చావు? నా కర్మ కాలి. నీ కొడుకు డబ్బు పిచ్చి పట్టుకుంది, వచ్చి తాగుపోతున్నా తయారయ్యాడు. పరాయి ఆడవాళ్ళని వెంటేసుకు తిరుగుతున్నాడు. ఇదంతా ఏమిటని అడిగినందుకు నాకు ఆ పుణ్యాత్ముడు భవానీ ప్రసాద్ గారికి నీకు వెళ్ళి సంబంధం అంటగట్టి మాట్లాడుతున్నాడు. ఇదంతా నీకు తెలుసా? తెలుసు. నా కొడుకు తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, పిచ్చివాడయ్యాడు. దానికంతటికి కారణం నువ్వు. నేనా? అవును, డబ్బు పిచ్చి పట్టుకుంది మావాడికి కాదు, నీకు. సరిగ్గా మా వాడు నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఆ భవానీ ప్రసాద్ ఐశ్వర్యం, అంతస్తు, హోదా ముందు మా వాడు, వాడి ప్రేమ నీకు గడ్డి పెరకలా కనిపించాయి. అందుకే వాడిని నిర్లక్ష్యం చేశావు. నమ్ముకున్నాడది నట్టేట ముంచేస్తే గుండె పగిలి నా కొడుకు పిచ్చివాడయ్యాడు. అయినా నా కొడుకు ఏమైపోతే నీకెందుకు?
నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకునే మగాడు ఉన్నాడుగా. అసలు మీరు మనుషులేనా? ఏంటి మీరు మాట్లాడేది? నేను అక్కడికి ఎవరి కోసం వెళ్ళాను? చావు బ్రతుకుల మధ్య ఉంటే మీ ప్రాణం కాపాడడం కోసం ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసి ముక్కు మా తెలియని వాడికి భారీగా నటించడానికి వెళ్ళాను. నా మంచితనానికి మీరు డబ్బు పిచ్చని, నా త్యాగానికి అక్రమ సంబంధం అడ్డగడుతున్నారు. ఏంటేంటి త్యాగమా? ఏంటే నువ్వు చేసిన త్యాగం? రాజభోగాలు అనుభవించడం, రాణివాసం చేయడం కూడా త్యాగమేనా? అతనేదో నిన్ను అరచేతుల్లో పెట్టుకుని చూస్తున్నాడట కదా. ఆ షికార్లు, సరసాలు అన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు అని చెప్తే నమ్మడానికి నేను నా కొడుకు వెర్రి బాగులోళ్ళం కాదు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి.